మానవ జీవితం ఎంతో అద్భుతమైంది, మరెంతో విలువైంది, స్వల్పమైంది కూడా. ఈ బ్రతుకుకి ఒక పరమార్థం ఉంది. అది తెలుసుకోకపోతే జీవితానికి అర్థమే లేదు, సరికదా? వ్యర్థమైపోతుంది. నిజరక్షకుడైన క్రీస్తు యేసు ప్రభువును సంపాదించుకోవడమే మనందరి కర్తవ్యం. అలా కాకపోతే మన ఘోర అంతానికి మనమే ఉత్తరవాదులమవుతాం. ఈ అమ్మాయి పేరు సుజి. పేద ఇంటిలో పుట్టి పై చదువుల కోసం పట్టణానికి వచ్చింది. ఈ పట్టణ సొగస్సు, సోయలు ఈమెను అమితంగా ఆకట్టుకున్నాయి. చదువు మీద ధ్యాసల్లా లోక ఆకర్షణల మీదకు మళ్ళింది. చెడు స్నేహాలకు, అలవాట్లకు మెల్లమెల్లగా బానిసైపోయింది. స్వేచ్ఛాయుతమైన పాపపు జీవితాన్ని జీవించసాగింది. కూలి పని చేసుకుంటూ కూతురు భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమపడుతున్న ఈమె తల్లి ఈమెను పలుకరించి ధనమునిచ్చి వెళ్లాలని ఎంతో ప్రయాసతో పట్టణానికి వస్తే, అమ్మా సుజీ, ఏయ్ ఎవరు నువ్వు? అలా అంటున్నావేంటమ్మా? నేనెవరినో నీకు తెలియదా? నువ్వు ఎలా ఉన్నావని చూసిపోదామని వచ్చానమ్మా. ఇక డబ్బులు ఇగమ్మా. సర్లే, అవిచ్చి ఇంక వెళ్ళు. ఏయ్ సుజీ, ఎవరే ఈవిడా? ఇలా ఉంది. ఈమెనా? నా పని మనిషిలేవే. అమ్మా సుజీ, ఎంత మాట అన్నావమ్మా. రెక్కలు ముక్కలు చేసుకొని నా సంతోషాన్ని పక్కన పెట్టి కష్టపడుతుంటే నన్ను నీ తల్లిగా చెప్పుకోవటానికి సిగ్గుగా ఉందమ్మా. ఏయ్, నోరు మూసుకొని ఇక్కడ నుండి అర్జెంటుగా వెళ్ళు, లేదంటే చంపేస్తా. పోవే పో. ఏయ్ సుజీ, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఎందుకింత గర్వం నీకు? నీకెన్నోసార్లు చెప్పాను నీ రూటు మంచిగా లేదని. లోకంలో దేవుడున్నాడు తెలుసా నీకు? నీ ఇష్టం వచ్చినట్లు బ్రతికితే దెబ్బలు తినే సమయం వస్తుంది, జాగ్రత్త. వినయ విధేయతలు, పరిశుద్ధ ప్రవర్తన, దేవుని యందు భయభక్తులు ఎవరికి ఉండవో వారి జీవితం శ్రమల పాలవుతుంది, దుఃఖభరితమవుతుంది. చిట్ట చివరికి వారి ఆత్మ నిత్య నరకానికి ఆగుతవుతుంది. నీ తల్లిని ఇలా అవమానపరచటం ఎంత ఘోరమైన తప్పో తెలుసా సుజీ? నీ అందాన్ని చూసి మురిసిపోవద్దు. నీకున్న స్నేహితులను చూసుకొని విర్రవేగద్దు. నీ సౌందర్యం పువ్వులా వాడిపోతుంది సుమా. నా మాట విను సుజీ. ఇప్పటికైనా ఈ గర్వజీవితం, చెడుతనమును విడిచిపెట్టు. దేవుని వద్దకు మళ్ళుకో. ప్రేమామయుడైన ప్రభువు నిన్ను క్షమిస్తాడు. ప్రేమించు వారు లేక కృంగిపోయినా
ఆపవే ఇక నీ సోది. నాకు చెప్పే అంత దానివి అయ్యావన్నమాట. నా కాలు గోరుకు కూడా పనికిరాని దానివే నువ్వు. చూసుకున్నావా నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో? వెర్రి దద్దమ్మ. లోకంలో ఉన్న ఆనందం అంతా తెలియని పిచ్చిదానివే నువ్వు. నా అందాన్ని చూసి, నాకున్న ఫాలోయింగ్ని చూసి కుళ్ళుకుంటున్నావు కదా. వయస్సు బలము ఉన్నంత వరకే కదే ఈ లోకంలో ఎంజాయ్ చేయాలి. ఆ తర్వాత ఆలోచిస్తాలే నీ దేవుని గురించి. చెప్పింది చాలు, ఇక వెళ్ళు. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు. సినిమా టైం అవుతుంది, నా కొరకు వెయిట్ చేస్తున్నాడు. నీ పని నువ్వు చూసుకో. మరలా నా జోలికి వచ్చావంటే బాగోదు. వస్తా. హే నన్ను వదిలే. ఇలా తన జీవితాన్ని తనకిష్టం వచ్చినట్లు మలుచుకొని అపవాదికి దొరికిపోయింది సుజి. కించిత్తు కూడా దేవుని భయం లేకుండా సినిమాలు, షికార్లు, చెడు సాంగత్యాలు చేస్తూ ఎంత మధురమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను అనుకుంటున్న సందర్భంలో అకస్మాత్తుగా అపవాది ఆ ఆనందాన్నంతటినీ కనుమరుగు చేసేశాడు. విరగకాసిన సూర్యుడు సాయంత్రం అయ్యేసరికి కనుమరుగైపోయిన చందంగా ఆమె జీవితంలోని సౌఖ్యం, సుఖ జీవితం మెల్లమెల్లగా కనుమరుగైపోయింది. ఊహించని భయంకర రోగాలు ఆమెను సోకాయి. చదువులో ఓటమి ఎదురైంది. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు ప్రారంభించబడ్డాయి. ఆమె నమ్మిన వారంతా మెల్లమెల్లగా ఆమె నుండి జారుకున్నారు. కలకాలం తోడుంటానని ప్రగల్భాలు పలికిన ప్రియుడు చెప్పా పెట్టకుండా నట్టేట ముంచేసి వదిలిపెట్టేశాడు. కలలన్నీ పేకమేడల్లా కళ్ళ ముందే కూలిపోయాయి. ఎవరిని ఆశ్రయించినా తిట్టిపోస్తున్నారు. నీ కర్మ ఇంతేనని శాపనార్థాలు పెడుతున్నారు. ఆకలితో అలమటిస్తూ ఓ బిచ్చగత్తెలా ఎంగిలి అన్నం తింటూ ఇల్లు వాకిలి లేకుండా బ్రతుకు నీడుస్తున్న సుజీ జీవితం అపవాది చేతిలో కీలుబొమ్మగా మారింది. దేవునిని, దేవుని వాక్యాన్ని త్రోసేసిన సుజీ జీవిత పరిస్థితి ఎంతో దయనీయమైపోయింది. అపవాది సుజీ మీద వాడి చివరి బాణాన్ని కూడా ప్రయోగించసాగాడు. సుజీ, ఇక నీ జీవితం పాడైందిగా. ఇంకేం బ్రతుకుతావులే. నీది ఓ బ్రతికేనా. చచ్చిపోకూడదు. నా పని కూడా పూర్తవుతుందిగా. ఎలా చేస్తా? ఏమైనా మందు మింగుతావా? పైనుండి దూకుతావా? రైలు కింద పడతావా? కాల్చుకుంటావా? నీ ఇష్టం. ఇంకా నువ్వు వేస్ట్. నీకు దిక్కెవరు లేదు. మీద అందరూ ఉమ్మేస్తారు. వద్దు. ఇంకా ఈ బ్రతుకొద్దు. కానీ త్వరగా ఏదో ఒకటి చేసుకో. చచ్చిపో త్వరగా. చచ్చిపో. నేను చచ్చిపోవాలి. ఎన్నిసార్లు నన్ను గద్దించినా నేను వినలేదు. నన్ను బ్రతికించే వాళ్ళు ఎవ్వరూ లేరు. నన్ను రక్షించేవారే లేరా? నీకేమీ లేదని, ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచారా? తలరాత ఇంతేనని, తరువాత ఏమౌనోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా? చింతించకన్నా యేసు మాటలు మరిచావా?
క్షమించవా ప్రేజీ? యేసయ్య నన్ను క్షమిస్తారా? నన్ను కరుణిస్తారా? నా తప్పు నాకు తెలిసింది ప్రేజీ. ఇప్పుడు నాకు ఆ యేసయ్యే దిక్కు. ప్రేజీ నా కోసం ప్రార్థన చేయి ప్రేజీ, ప్లీజ్ ప్రేజీ. తప్పకుండా సుజీ. పశ్చాత్తాపంతో తప్పు తెలుసుకుని పాపము మాని ఆయన వద్దకు వచ్చిన వారిని యేసుక్రీస్తు త్రోసివేయరు. నిన్ను తప్పకుండా తన ఒడిలో చేర్చుకుంటాడు. మోకరించి తండ్రిని వేడుకుందామా? దేవునికి దూరమై బాధల పాలైనను పరమతండ్రి యొక్క ప్రేమ జ్వాలలు మానవుల కొరకు ఇంకా రగులుతూనే ఉన్నాయి. జీవితపు చివరాంకములో కూడా ప్రభు ప్రేమ సుజీని వెంటాడుతూనే ఉంది. పశ్చాత్తాపముతో పాపములు ఒప్పుకొని క్షమాపణ పొంది నూతనమైన జీవితాన్ని అనుభవించింది. ఎంతో తృప్తి, ధైర్యం, సంతోషం ఆమె హృదయాన్ని నింపేశాయి. యేసుక్రీస్తు ప్రేమను పొందిన జీవితం ఇంత మధురంగా ఉంటుందా అంటూ సుజీ ఆనందించసాగింది. పాపపు కట్లు తెగిపోయాయి. రోగం కనుమరుగైపోయింది. ఆశావాద దృక్పథంతో జీవితం గడవసాగింది. మధురమైన ప్రేమామృతాన్ని అందించి మానవాళి రక్షణ కొరకే మరణించి మృత్యుంజయుడ మహాత్ముడైన యేసుక్రీస్తు యొక్క పదిలమైన హస్తాల్లో ఒదిగిపోయిన సుజీ జీవితం ఇదిగో ఇలా ఉషోదయ కాంతులు విరజిమ్మాయి. ఉజ్వల భవిష్యత్తును అందుకొని ఉన్నత శిఖరాలు చేరుకొని ఊహించని అద్భుతమైన మేలులు పొందుకొని విజయోత్సాహంతో ఊరేగించే ప్రభువులో ఊరట పొందసాగింది. ఏర్పరచుకున్నాను ఒక లక్ష్యం.